మరి కాసేపట్లో యూపీఎస్సీ ఫలితాలు రాబోతున్నాయి. కంప్యూటర్ ముందు వెబ్సైట్ రీఫ్రెష్ చేస్తూ కూర్చుంటే మెదడులో అనేక ఆలోచనలు, కొన్ని అత్యద్భుతంగా, మరికొన్ని ఉద్వేగంగా, కొన్ని కారణాలు వెతుక్కుంటూ, మరికొన్ని విజయరాగాలు పాడుకుంటూ. ఎన్నో విప్లవ భావాలు నన్ను ఈ వైపుగా అడుగులేయించాయి. మొదలుపెట్టిన కాసేపటికే దూరం తెలిసిన, నా అడుగులు చిన్నవే అని అర్థమైన ఆశల వెలుగులో ఈ ప్రయాణం అంత కష్టం కాదనిపించింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత నా కంటి చూపు మందగించింది. గమ్యం మానవాలు సరిగ్గా కనిపించడం మానేశాయి. శరీరం బాగా అలసిపోయింది. నా వెనుక ఉన్న వాళ్ళు నన్ను ఎక్కడ దాటేస్తారు అన్న భయం నన్ను విశ్రాంతి కూడా తీసుకొనివ్వట్లేదు. కొన్నాళ్ళకి నా అలసట అనుభవంగా మారింది. నా అనుభవం పాఠాలను చెప్పడానికి ఉపయోగపడుతుందే తప్ప నా గతిని మార్చలేకపోతుంది. నాకు అర్థమైనంత వరకు ఇదో పద్మవ్యూహం. దీన్ని ఛేదించడానికి లక్షలాది మంది అభిమానులు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సుభద్ర కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు. ఆరంభించిన కొంతసేపటికి భయం వేసి బయటకు వచ్చేస్తారు, లేదా ధైర్యంగా చనిపోతారు. కొంతమంది మాత్రం అర్జునుడు చెప్పే ప్రతిదీ శ్రద్ధగా వింటారు. సగమే చెప్పాడనే విషయం మాత్రం అర్థం చేసుకోరు. పోరాడతారు. ఓటమి చేతులకి మధ్యలో జీవసమాధవుతారు. అతి కొద్ది మంది మాత్రం ఇది పద్మవ్యూహం కాదని అప్పుడప్పుడు నిరూపిస్తూ ఉంటారు. నేను ఏ కోవకు చెందినవాడినో ఇంకాసేపట్లో తెలిసిపోతుంది. గెలిస్తే అందరిలాగానే సడన్గా గొప్పవాడిని అయిపోతా. ఓడిపోతే మాత్రం చిరునవ్వు ముసుగుతో ఈ సమాజాన్ని ఎదురేస్తా. ఇది నేను ఓడిపోలేని యుద్ధం అని ప్రకటిస్తా. మళ్ళీ మరెన్నో విషయాలుగా దొల్లెక్కిస్తా.